డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ అకాడమీ. మల్టిప్లికేషన్ ట్రిక్స్లో భాగంగా ఈ వీడియోలో రెండు స్పెషల్ కేసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అవి ఏం లేదండి, ముందు చూడండి. ఒకటేమో స్టార్టింగ్ విత్ 1 అంటే క్వశ్చన్ మల్టిప్లికేషన్ స్టార్టింగ్స్లో ఇక్కడ గమనించండి, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సేమ్ అట్లానే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ స్టార్టింగ్లో వన్స్తో కనుక క్వశ్చన్ స్టార్ట్ అయితే ఇదొక మోడల్లో ట్రిక్ చూద్దాం. దాని అట్లానే సెకండ్ వన్ వచ్చేసేసి ఎండింగ్ విత్ 1. సో ఎండింగ్ లో 1 వస్తుంది చూడండి. ఇక్కడేమో 41 into 31 లేదంటే 21 into 71. ఈ విధంగా ఎండింగ్ లో 1 వచ్చినప్పుడు మల్టిప్లికేషన్స్ ని సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం రండి. సో ముందుగా ఇక్కడ నేను దీనికి సంబంధించి స్టార్టింగ్ విత్ 1 అంటున్నాడు. సో స్టార్టింగ్ విత్ 1 అన్నప్పుడు ఇక్కడ ఒక సింబల్ అనేటువంటిది నేను మీకు ఈజీగా ఉండడానికి డ్రా చేశాను చూడండి. సో ఏం చేయాలయ్యా దీన్ని బేస్ చేసుకుని అంటే, ముందుగా ఇక్కడ గమనించండి, 13 into 17 ఉంది. సో ఈ రెండు ఏమవుతాయి, నార్మల్ వాల్యూస్ అనమాట. అప్పుడు నేను ఏం చేయాలి ఫస్ట్ అంటే 3 into 7 చేయాలి. సో ఈ డిజిట్ ని మల్టిప్లై చేయాలి. అంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 3 into 7 చేస్తున్నాను. సో 3 into 7 21 అవుతుంది. సో 1 క్యాన్సిల్ అండ్ ఇక్కడ ప్లేస్ చేయండి. సో నెక్స్ట్ టైం ఇచ్చారు చూడండి, క్రాస్ గా యాడ్ చేయమంటున్నాడు. సో అంటే ఏం చేయాలి, ఈ 13 మొత్తాన్ని ఈ 7తో యాడ్ చేయాలి. సో ఏం చేస్తున్నాను, 13 + 7 ఏమవుతుంది, నాకు 20 వస్తుంది. సో అయితే ఇక్కడ ఆల్రెడీ రిమైనింగ్ 2 మిగిలింది కదా. సో ఈ 2ని దీనికి యాడ్ చేయండి. 20 + 2 ఏమవుతుంది, 22 అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ గమనించండి, 22. సో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఏం చేసాం, ఫస్ట్ లాస్ట్ డిజిట్స్ ని మల్టిప్లై చేసాం, రెండు పైన ఉన్నటువంటి వాల్యూతో ఇటు ఉన్నటువంటి యూనిట్ డిజిట్ ని యాడ్ చేశాను. సో అలానే దీన్ని కూడా చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాను, 2 into 4 4 2 8. దాని నెక్స్ట్ ఏం చేయాలి, 12ని 4తో యాడ్ చేయాలి. 12 + 4 ఎంత, 16. సో 168 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. దాన్ని అలానే ఇక్కడ చూడండి, 3 into 9 9 3s are 27. సో 27 7 క్యాన్సిల్ అండ్ 2 రిమైనింగ్. దాని నెక్స్ట్ 13కి 9ని యాడ్ చేయండి. సో 13 + 9 ఏమవుతుంది, 22 అవుతుంది. సో 22కి ఆల్రెడీ రిమైనింగ్ 2 ఉంది కాబట్టి 22 + 2 ఏమవుతుంది, 24 రావటం జరిగింది. సో 24 అనేటువంటిది, సో 247 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ గమనించండి, 8 into 9 8 9s are ఎంతండి, 72. సో 2 క్యాన్సిల్ అండ్ 2ని ఇక్కడ ప్లేస్ చేసాం. దాని నెక్స్ట్ ఏం చేయాలి, 18కి 9ని యాడ్ చేయాలి. సో 18 + 9 ఏమవుతుంది, 27. సో 27 ఆల్రెడీ రిమైనింగ్ ఇక్కడ 7 మిగిలి ఉంది కాబట్టి దాన్ని 27కి యాడ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, 7 + 7 14 అండ్ 1 ఇక్కడ ప్లేస్ చేస్తాం. దాన్ని 2 + 1 3 ఎంత, 34. సో ఇప్పుడు గమనించండి, 34. సో 342 అని దీని ఆన్సర్. సో స్టూడెంట్స్ చూశారు కదా, ఈ ట్రిక్ని యూస్ చేసుకుని ఈ విధంగా క్వశ్చన్లో ఎక్కడైనా స్టార్టింగ్లో వన్స్ కనుక వచ్చినట్లయితే ఏం చేయాలి, ఫస్ట్ ఎండ్ డిజిట్స్ని మల్టిప్లై చేసి పైన ఉన్నటువంటి వాల్యూతో కింద యూనిట్ ప్లేస్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టార్టింగ్ విత్ 1 అని వచ్చినటువంటి మల్టిప్లికేషన్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎండింగ్ విత్ 1. సో ఎండింగ్ 1 వచ్చినప్పుడు ఏం చేయాలి, దీనికి కూడా నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి. సో ఏం లేదండి, జస్ట్ సింపుల్. ఫస్ట్ లాస్ట్ డిజిట్స్ ని మల్టిప్లై చేసుకోవాలి. దెన్ ఆ తర్వాత ఇటున్నటువంటి 10th డిజిట్ ని యాడ్ చేసుకోవాలి. దెన్ ఫైనల్ గా 10th డిజిట్ ని మల్టిప్లై చేయాలి. సో దీన్ని ఎట్లా చేయాలో చూడండి. సో సపోజ్ ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను దీన్ని కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, 1 into 1 ఏమొస్తుంది, 1 వస్తుంది. సో 1ని ఇక్కడ ప్లేస్ చేశాను. దాని నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, యాడ్ చేయమంటున్నాడు. దేన్ని యాడ్ చేయాలి, దీన్ని ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. అంటే 2 + 7 ఏమవుతుంది, 9 అవుతుంది. సో 9ని ఇక్కడ ప్లేస్ చేశాను. దాని నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. సో 2 into 4 ఏమవుతుంది, 14. సో 14 91 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో అలానే వీటిని కూడా చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 1. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి, 4 + 3 7. దెన్ నెక్స్ట్ థర్డ్ ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి, 4 3s are ఎంత, 12 అవుతుంది. సో ఇది దీని ఆన్సర్. దెన్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 1 into 1 1. దెన్ నెక్స్ట్ 5 + 8 ఏమవుతుంది, 13. సో 1ని ఇక్కడ రిమైండ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. దెన్ నెక్స్ట్ 8 5s are ఎంత అండి, నీకు 8 5s are 40. 40 + రిమైనింగ్ 1 41 అవుతుంది. సో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ దీన్ని చూడండి, 61 into 91. సో 1 లాస్ట్లో ఉంది కాబట్టి 1 into 1 1 అవుతుంది.
సో 9 + 6 ఏమవుతుంది నాకు 15 అవుతుంది. సో 15లో 5 క్యాన్సిల్, ఆ 5ని ఇక్కడ రాసుకున్నాను. సో 1 మిగిలింది. దాని నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 9 × 6, 9 6 చేయాలి ఎంత అండి? 54. సో 54 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ 1, సో ఏమవుతుంది? 55 అవుతుంది. సో టోటల్ దీని ఆన్సర్ ఎంత? 5551. సో ఇది స్టూడెంట్స్, ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఎవరికైనా కోచింగ్ తీసుకునేటువంటి స్తోమతలే లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.